హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మా ఆర్తి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. మనందరము ఎంతో శుభకరంగా ఈరోజు పరాభవనామ తెలుగు సంవత్సరాదిని జరుపుకుంటున్నాము. పరాభవనామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నానండి. ఈ సంవత్సరంలో మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది తెలుగు సంవత్సరాదికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మనము మన ఛానల్లో తెలుసుకుందామండి. యుగస్య ఆదిహి ఉగాది అని శాస్త్రం చెబుతుంది. ఉగా అంటే నక్షత్ర గమనము అని అర్థం. ఈ నక్షత్ర గమనమును ఆరంభించినదే ఉగాది లేక యుగాదిగా ఎంచవచ్చును. యుగమనగా రెండని అర్థము. అవి ఉత్తరాయణ దక్షిణాయనములు. ఉగాది పండుగ చాంద్రమానం ప్రకారము, సౌరమానము, బార్హస్పత్యమానముల ప్రకారము నిర్ణయింపబడుతుంది. అందువల్లనే అందరికీ ఒకేసారి ఉగాది పండుగ అనేది రాదు. మన ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతీయులు చైత్రశుద్ధ పాడ్యమనే సంవత్సరాదిగా జరుపుకుంటున్నారు. ఈ ఉగాదినే కృతయుగమప్పుడు భగవానుడు మత్స్యావతారములో దొంగిలింపబడిన వేదాలను తెచ్చి బ్రహ్మకు అప్పచెప్పి సృష్టిని మళ్ళీ మొదలెట్టమని చెప్పాడని పురాణ కథనం. చైత్రశుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయానికి ముందు నిద్రలేచి తైలాభ్యంగనముతో కార్యక్రమములు మొదలు పెడతారు. ఈ ఉగాది నాడు ప్రాతకాలమందు లేచి అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పరస్పర శుభాకాంక్షలు తెలియచేసుకోవాలి. ఇల్లు ముంగిళ్లను మామిడి ఆకులు, పువ్వులు, తోరణాలతో అలంకరిస్తారు. పంచాంగాన్ని, సంవత్సర అధిదేవతను పూజిస్తారు. వ్యాపారులు కొత్తగా లెక్కలు ప్రారంభించి నూతన వ్యాపారాలను ఆరంభిస్తారు. పంచాంగ శ్రవణం ఉగాది నాటి విశేషం. ఈ రోజున పంచాంగ శ్రవణం అనేది అంటే పంచాంగము చదువుతుంటే వినడం పంచాంగ శ్రవణం అంటారు. పంచాంగ శ్రవణం అనేది గంగా స్నానంతో సమానమని మన పురాణాలు చెబుతున్నాయి. ఈరోజే ఉగాది పచ్చడిని స్వీకరించడం శ్రేష్టమైన పని. వసంతి సుఖం యథా తదా అస్మిన్నిథ. వసంతంలో ప్రజలు సుఖంగా ఉంటారని అర్థం. వసంతంలో వాతావరణం సమశీతోష్ణంగా ఉంటుంది కనుక వసంతం ఋతురాజు అని వర్ణించబడింది. అన్ని ఋతువుల కంటే ఈ వసంత ఋతువులో వాతావరణంలో ఎక్కువ వేడి కానీ, చలి కానీ, వర్షం లేకుండా సమంగా సమశీతోష్ణంగా ఉంటుంది. కాబట్టి ఋతువులన్నింటిలో వసంత ఋతువు రాజు అని చెప్పబడింది. ఈ రోజున తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం 6 ఋతువులలో వచ్చే కష్టసుఖాలను సమంగా స్వీకరిస్తామని మన ఆంతర్యమని పురాణాలు చెబుతున్నాయి. అభ్యంగనము ఉగాది వంటి ముఖ్య పర్వదినములలో మహాలక్ష్మి నూనెలోనూ, గంగాదేవి జలములోనూ అవతరిస్తారు అని ప్రతీతి. సూర్యోదయానికి పూర్వమే తలంటు స్నానం చేయాలి. నువ్వుల నూనెతో తలంటుకొని ఒళ్ళు మర్దన చేసుకొని కుంకుడుకాయలు నానవేసిన నీళ్ళలో కానీ, ఉసిరికాయలు కానీ పిసికి తలంటు పోసుకొని షీకాయ లేక పెసరపిండి, పసుపు, బావంచీలు, ఖర్జూరలు వేసిన సుగంధములతో కూడినటువంటి స్నానము చేయవలెను. సంకల్పాది నూతన సంవత్సర నామకీర్తనం అనగా చైత్రశుద్ధ పాడ్యమి నాడు తైలాభ్యంగనము చేసి ఆ తర్వాత నూతన సంవత్సరము పేరు చెప్తూ సంకల్పం. ఆ రోజు నుండి మనకు సంకల్పం మారుతుంటుంది కదండి. ప్రతిరోజు మనం సంకల్పం ఏ పూజ చేసినా, ఏ శుభకార్యం చేసినా, ఇంట్లో నిత్య దేవతార్చన చేసినా, ఏ సమయంలోనైనా ఉగాది రోజు నుండి మనకు సంవత్సరం మారుతూ వస్తుంటుంది. ఆ రోజు నుండి మళ్ళీ కొత్త సంవత్సరం నుండి కొత్త సంవత్సరం మళ్ళీ అయిపోయేదాకా ఆ సంవత్సరం మొదలదు. ఉగాది నుండి దాన్నే సంకల్పాది నూతన సంవత్సర నామకీర్తనం అంటారు. ఆ తర్వాత నూతన సంవత్సరం పేరు చెప్తూ సంకల్పం మార్పు చేసుకుంటారు. నిన్నటి పండగ ఉగాది కంటే ముందు రోజు వరకు అంతకుముందు తెలుగు సంవత్సరానికి వచ్చింది. ఈరోజు కొత్త తెలుగు సంవత్సరం పేరు చెప్తూ సంకల్పం చేసుకోవాలి. సూర్యోదయానికి తైలాభ్యంగన స్నానం తర్వాత సూర్యునికి పుష్పాంజలి, అర్ఘ్యము, దీపము, ధూపము ఇచ్చివేసి వేపపూత పచ్చడి స్వీకరించాలి. నింబకుసుమ భక్షణం అని ఈ వేపపూత ప్రసాదాన్ని స్వీకరించడాన్ని నింబకుసుమ భక్షణం అని పేరు. వేపపూత ప్రసాదం శాస్త్ర విధి ప్రకారం
స్వీకరించినట్టయితే దృఢదేహం అదృష్టం కలిగి ఉంటారని శాస్త్ర ప్రమాణం. శతాయుర్వజ్రదే దేహృయు సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకుసుమ భక్షణం. అనగా వేపపూత పచ్చడిని సేవించినట్లయితే సర్వ అరిష్టాలను నివారించి సర్వ సంపదలను కలిగిస్తుందని, అదృష్టాన్ని వృద్ధి చేసి దీర్ఘాయును వజ్రం లాంటి ఆరోగ్యాన్ని ఇస్తుందని, వజ్రం లాంటి ఆరోగ్యాన్ని, దృఢదేహాన్ని ఇస్తుందని, ప్రసాదిస్తుందని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఈ విధమైనటువంటి ప్రత్యేకతలు కలిగినటువంటి మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, శుభాలను, సంపదలను, ఆయువును, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఈ తెలుగు సంవత్సరాదిని మనమందరము సుఖంగా, సంతోషంగా, ఆనందంగా జరుపుకొని మనము శుభప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక మారు తెలుగు సంవత్సరాది ఉగాది పరాభవనామ సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.